సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే కూడా కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి అంటారు. ఇప్పుడు ఎక్కువగా వినిపించేది టొమాటో సీడ్స్ తింటే కూడా కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతాయని చాలా మంది ప్రివెంట్ చేస్తారు. సో యా అది నిజం అంటారా? ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి ఆక్సిలేట్ స్టోన్స్ ఇస్ ద మోస్ట్ కామన్. ఇది కాకుండా ఫాస్ఫరిక్ స్టోన్స్ ఉంటుంటాయి. ఇవి కాకుండా పిగ్మెంట్ స్టోన్స్ గాల్బ్లాడర్లో ఎక్కువ ఉంటాయి. బట్ ఇలాంటి స్టోన్స్ అన్ని కాల్షియం ఎక్కువగా కాల్షియం వచ్చి ఈ ఆక్సిలేట్ వెళ్తే టొమాటో స్పినాచ్ కూడా దానికి మంచిది కాదు. కొన్నిసార్లు ఆనియన్ వద్దంటాం. ఓకే, సో ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే ఉన్నవి కూడా పోతాయి. కానీ అటువైపు ఫ్లూయిడ్ తక్కువ ఉండి దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిందంటే స్టోన్ ఫార్మేషన్ అవుతుంది. చాలా మంది హెర్బల్ మెడిసిన్స్ ఇవేవి అంటూ ఉంటారు. బట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ టర్మ్ అండ్ వెరీ స్లో. కిడ్నీ స్టోన్స్ వచ్చిందంటే మనం ట్రీట్మెంట్ చేసుకోవడమే. ఓకే, సో ఈ స్టోన్స్ అనేది జనరల్ గా సైజ్ బట్టి దానికి క్యూర్ చేయడం అని అంటున్నారు. వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ది ఇంపార్టెంట్, కిడ్నీలో రీనల్ కాలిక్ అంటాం మేము. ఇక్కడ లాయన్ టు గ్రాయిన్ ఇక్కడ పెయిన్ వచ్చి చలి జ్వరం వచ్చి వామిటింగ్స్, ఏ ఆర్గన్ అని ఇంపార్టెంట్ ఆర్గన్ బాడీలో వచ్చినప్పుడు స్టమక్ మీదే కొడుతుంది. ఇంట్లో ఎవరికి బాగలేకపోయినా తల్లి మీదే. సో స్టమక్ ఈజ్ ది తల్లి ఫర్ యూ. అక్కడ ఏమో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అండ్ ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటాం. స్ట్రైట్ ఎక్స్రే అబ్డోమెన్ ఈజ్ అన్ ఓల్డ్ టెస్ట్, ఎదురుకు చేసేవాళ్ళమి. అయితే దాంట్లో ఏంటంటే మనకి కనపడుతుంది స్టోన్ అల్ట్రాసౌండ్ స్కాన్లో. అచ్చా, ఇప్పుడు స్టోన్ కానీ 2 మిలియన్ అప్పర్ క్యాలిక్స్, మిడిల్ క్యాలిక్స్, లోవర్ క్యాలిక్స్ ఫోటో చూపించండి. అయితే అప్పర్ క్యాలిక్స్లో స్టోన్ ఉంటే బై గ్రావిటీ కిందకు వచ్చేస్తుంది. 3 mm, 4 mm, 5 mm దాకా వచ్చేస్తాయి. మిడిల్ క్యాలిక్స్ కొంచెం నీళ్ళు ఎక్కువ తాగితే తోసుకుని వస్తుంది. లోవర్ క్యాలిక్స్లో ఉండేది ఇలా వెళ్ళి ఇలా బయటికి రావాలి. కొండ తావు అనమాట, పైకి వెళ్ళాలి కిందకి రా. సో దే డోంట్ కమ్ అవుట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 2, 3, 5, 6 mm దాకా యూ మే గెట్ ద స్టోన్స్ కమ్ అవుట్ డిపెండింగ్ ఆన్ వేర్ దే ఆర్ లొకేటెడ్. నెంబర్ 2 సైజ్ చెప్పాను. అయితే దీనికి అలాంటప్పుడు ఏం చేస్తామంటే సిటీ స్కాన్ తీసి స్టోన్ సైజ్ చూసుకుని వీడు ఇంకోటి కిడ్నీ స్టోన్ అయిపోయింది. పెల్విస్, కిడ్నీ నుంచి బయటకు వచ్చేదాన్ని పెల్విస్ అంటారు, కింద దాన్ని యూరేటర్ అంటారు. ఈ పెల్విస్ ఏదైతే ఉంటుందో పెల్విస్ ఇస్ గాట్ లాట్ ఆఫ్ స్పేస్. అక్కడ స్టోన్ అయితే ఆక్సిలేట్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. అది పెయిన్ ఉండదు, స్మూత్ గా ఉంటుంది. అయితే ఫాస్ఫరిక్ స్టోన్స్, ఆక్సిలేట్ స్టోన్స్ ముళ్ళుగా ఉంటాయి. ముళ్ళుగా ఉంటే ఏమవుతుందంటే గిచ్చుకుంటాయి, నొప్పి వస్తుంది తొందరగా. ఫాస్ఫరస్ స్టోన్స్ ఉంటాయి, స్టాగ్హార్న్ క్యాల్కులస్ అని, ఇటు నుంచి బ్రాంచెస్ వచ్చి స్టోన్స్ ఫుల్ అయిపోతాయి, సైలెంట్ గా గ్రో అవుతూ ఉంటాయి. ఎక్స్రే తీస్తేనే స్కానింగ్ చేస్తేనే దొరుకుతాయి. అందుకని మనం ఏంటంటే పీరియాడిక్ చెకప్ చేసుకుంటే దొరుకుతాయి. నొప్పి వచ్చిందంటే మనం జాగ్రత్త పడవచ్చు. యూరేటర్ లో స్టోన్ ఉంది, అప్పుడు పెల్విస్ లో ఉన్న స్టోన్ 8 mm, 10 mm, 1 centimeter, 5 centimeters కూడా ఉంటాయి. అవి మనకి పెయిన్ సిమ్టమ్స్ ఉండవు, అందుకని మనం నెగ్లెక్ట్ చేస్తాం. కింద యూరేటర్లోకి వచ్చింది అనుకోండి 8 to 10 mm కానీ ఉందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ కమింగ్ డౌన్. యూరేటర్ బ్లాడర్లోకి వస్తుంది, ఈ గ్యాప్ లోంచి రావాలి. యూ మే రిక్వైర్ అసిస్టెన్స్ ఆఫ్ ఎ సర్జన్. 3 modalities ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయి. ESWL, ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ. బయట నుంచి కరెంట్ పెడతారు, పెద్ద స్టోన్స్ ఉంటే చిన్న ముక్కలు అయిపోతాయి. చిన్న నీళ్లు గ్లూకోజ్ ఎక్కువ పెట్టామంటే నీళ్ళల్లో బయటకు వచ్చేస్తాయి. థియరిటికలీ వెరీ గుడ్. కొన్ని పోతాయి, కొన్ని గట్టిగా ఉన్న స్టోన్స్ పోవు. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తాం, URSL. URSL కింద బ్లాడర్ లోంచి వెళ్తాం, యూరేటర్ లోపలికి వెళ్ళిపోతాం. అండర్ టీవీ కంట్రోల్, మన అన్ని కనబడుతూ ఉంటాయి, లైవ్ వీడియో కంట్రోల్. లోపలికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి స్టోన్ ని మనము లిథోట్రిప్సీ ద్వారా అంటే షాక్ వేవ్స్ పెట్టి స్టోన్ ని చిన్న పెరుకొట్టేస్తాం. మీరు మైన్స్కి ఎప్పుడన్నా కొండ మీద వెళ్ళి చూసుంటే పెద్ద రాయి ఉంటుంది, దాంట్లో తూటు పెడతారు, డమ్మని పేలుతుంది, ముక్కలు అయిపోతుంది, బయటికి తీసేస్తారు. సో సేమ్ వే ఇక్కడ కూడా లిథోట్రిప్సీ తల్లికి దిల్లగా ఒక నీడిల్ ఉంటుంది, ఆ నీడిల్ గుచ్చితే షాక్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఉంటాయి, అది బ్లాస్ట్ చేసేస్తుంది, ముక్కలు అయిపోతే బయటకు వచ్చేస్తే. ఆర్ ఒక బాస్కెట్ వేసి ప్రతి స్టోన్ తీసేస్తాం. ద టెక్నాలజీ ఈస్ వెరీ వెల్ డెవలప్డ్ ఇన్ యూరాలజీ ఆన్ దిస్ మ్యాటర్. ఇంకో టెక్నిక్ ఇప్పుడు లేటెస్ట్ ఏమొచ్చిందంటే, గట్టిగా ఉన్న స్టోన్ ఉంటే ఇలాగ పిన్ ఉంటుంది, ఈ పిన్ తీసుకెళ్ళి ఆ స్టోన్ దగ్గర ఎక్కడో మనం ఇంపిన్ చేస్తాం, గుచ్చుతాం. గుచ్చిన తర్వాత లేజర్ పంపిస్తాం. లేజర్ పంపిస్తే చిన్న ముక్కల కింద అయిపోతుంది. ఆ పెద్ద ముక్క ఉంటే కూడా వీ నో వాట్ స్టోన్ విల్ కమ్ అవుట్. ఆ పెద్ద ఉంటే కూడా వాటిని మల్టిపుల్ చేసి బాస్కెట్, డార్మియా బాస్కెట్ అంటాం. ఈ బాస్కెట్ పెట్టి ఈ బాస్కెట్ లోపల స్టోన్ ఉంటుంది, బయటికి లాగి తీసేస్తాం. విల్ సీ దట్ ఎవ్రీథింగ్ ఈస్ కమ్ అవుట్. ఇంకొక విషయం ఏంటో చాలా మంది అడిగేది ఏంటంటే, ఈ స్టోన్స్ తీసాక ఒక స్టెంట్ పెడతారు. కొంత మట్టి చిన్న స్టోన్స్ ఇలాంటి క్రిస్టల్స్ చిన్న ఉండిపోయాయి అనుకోండి, అవి ఉండిపోతే యూరేటర్ దాకా వచ్చి మళ్ళీ స్టోన్ లాగా అడ్డిపోతుంది. స్టెంట్ పెట్టామంటే దానికి ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఆ చిన్నవైన సెడిమెంట్స్ అవన్నీ ఉన్నాయంటే బ్లాడర్ లోకి వస్తాయి, బ్లాడర్ లోకి వచ్చేస్తే బయటకు వచ్చేస్తాయి. ఆ స్టెంట్ ని 3 weeks తర్వాత మళ్ళీ తీసుకోవాలి. దిస్ ఈస్ ద టెక్నిక్ బై విచ్ అవర్ యూరాలజిస్ట్ ఫ్రెండ్స్ they treat the kidney stone, disease of the kidney. Indaka physiology of the kidney,
Disease of the kidney, pathology. Now we are gone to the treatment of the kidney. Yeah. Last one point is there. కొంతమందికి డిఫరెంట్ రీజన్స్, ఇన్ఫెక్షన్స్, స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయ్యి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, ESRD అంటే యూరియా క్రియేటినిన్ పెరిగిపోతుంది. అబౌవ్ 100, 130, 160 వెళ్ళిపోతుంది. క్రియేటినిన్ మీకు తెలుసు నార్మల్ 1 to 1.5 దాకా ఉండాలి. అది 5, 6, 8, 10 వెళ్ళిపోయిందండి. You need dialysis. That function which the kidney was not able to do inside your body, you have to get it done same filtering mechanism outside. That is called dialysis. ఈ బ్లడ్ అందరినీ తీసుకెళ్ళి ఇందులో పంపిస్తాం. అక్కర్లేనంత ఫిల్టర్ అయిపోతే బ్లడ్ మళ్ళీ మామూలుగా బాడీలోకి వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ డయాలిసిస్. అండ్ ఇది అయిన తర్వాత కూడా నంబర్ ఆఫ్ డయాలిసిస్ లో కానీ రిజల్ట్ రాకపోతే యూ హ్యావ్ టు గో ఫర్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. హోప్ఫుల్లీ యూ షుడ్ బి అలర్ట్, యూ షుడ్ బి అవేర్ అండ్ యూ షుడ్ కన్సల్ట్ ది డాక్టర్. ఇవి తీసుకుంటే ఇక్కడ దాకా రారు. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటే కిడ్నీ తల్లికి ఎండ్ కాదు, మీ తెలివి కూడా ఎండ్ అయిపోయింది. అక్కడ మనం గుర్తుపట్టలేనంత వదిలేసాం, తాస్కారం చేసాం. యూ నెగ్లెక్టెడ్ ఇట్ ఆర్ యూ ఇగ్నోర్డ్ ద సైన్స్ ద బాడీ హెస్ గివెన్ యూ. అప్పుడు మనకి లాస్ట్ స్టేజ్ లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ అఫేర్. దేర్ ఇస్ గాట్ లాట్ ఆఫ్ లీగల్ ఇంప్లికేషన్స్. ఫ్యామిలీ మెంబర్సే ఇవ్వాలి, ఇలాంటివన్నీ కంట్రోల్స్ ఉన్నాయి. డోనర్ క్యాడవర్ కిడ్నీస్, డోనర్ కిడ్నీ మన ఫ్యామిలీ మెంబర్ ఇస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్. బ్రదర్, సిస్టర్, వైఫ్, హస్బెండ్, దట్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్. దూరం నుంచి అయితే యాక్సిడెంట్ అయ్యాక క్యాడవర్ కిడ్నీ తీసుకుంటారు. తీసుకుని దాన్ని ట్రాన్స్ప్లాంట్. ద సక్సెస్ రేట్ ఈస్ అరౌండ్ 95 to 98%. అండ్ ఇట్ ఈస్ గుడ్. But why do you want to go till that stage? Inevitability has pushed you to this stage. అక్కడ దాకా వచ్చేస్తే this option is also available. It's a wonderful treatment and life prolonging stage. సో లాస్ట్లీ ఇంకో జనరల్ క్వశ్చన్. మనము కిడ్నీకి మంచి హెల్త్ లో ఉండడానికి అయితే మీరు వాటర్ తీసుకోవాలని చెప్పారు. సో అలా 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకున్నప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది జనరల్ అన్నమాట. మరి అది కిడ్నీ ప్రాబ్లం అని చెప్పేసి అండ్ లేకపోతే జనరల్ యూరినేషన్ అని చెప్పేసి ఎలా డిఫర్ చేయొచ్చు అంటారు? యూరిన్ టెస్ట్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది. యూరిన్ అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఎలాగంటే యూరిన్ టెస్ట్ చేసామంటే స్పెసిఫిక్ గ్రావిటీ మారిపోతుంది, పస్ సెల్స్ కనపడతాయి, షుగర్ కనపడుతుంది, అండ్ ఆల్బుమిన్ ప్రోటీన్స్ కనపడతాయి. ఈ సింపుల్ టెస్ట్ లోనే మనకు అర్థమైపోతుంది చాలా వరకు. దిట్ విల్ గివ్ యూ అన్ అలర్ట్. ఎల్లో సిగ్నల్ ఇస్తుంది. ఇంకా రెడ్ సిగ్నల్ రాలేదు, ఎల్లో సిగ్నల్ లో ఉన్నారు, జాగ్రత్త పడండి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి, 24 hour ప్రోటీన్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మనం ముందుగా తెలుసుకోవాలి. సో దీనికోసం ఫ్రీక్వెంట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ తీసుకుంటా అంటే యూరిన్ టెస్ట్ చేయించుకోండి సింపుల్. దాని తర్వాత మేము రొటీన్ ఎగ్జామినేషన్ లో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తుంటాం. యూరియా అండ్ క్రియేటినిన్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. యూరిన్ రిపోర్ట్ ఒకటి ఇంపార్టెంట్ కాంపోనెంట్. అండ్ తర్వాత మిగిలిన ఏమైనా కావాల్సిన దాని డిసీజ్ బట్టి మనం వాట్ వీఆర్ సస్పెక్టింగ్ కిడ్నీ బయాప్సీ తీసుకోవడం, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఏ స్టేజ్ లో ఉంది, ఏ టైప్ తెలిసిపోతుంది. సో దానికోసం మనం ముందుగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో మొత్తానికి కిడ్నీ ఫంక్షన్ గురించి, దాని ఇంపార్టెన్స్ అండ్ దాంట్లో ఉండే డౌట్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మీకు ఈ అవేర్నెస్ ఇచ్చడం తల్లి ఉద్దేశం పబ్లిక్ ఎడ్యుకేషన్ కోసం ఏమిటి అంటే బీ అవేర్ దట్ దిస్ ఎ కిడ్నీ, బీ అవేర్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ సైలెంట్లీ. వెనకాతల సైలెంట్ గా అమ్మ ఎలా అయితే వంట వండి టేబుల్ మీద భోజనం పెడుతుందో అలా మీ బాడీని హెల్తీగా పెడుతుంది మీ కిడ్నీ. కానీ దాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటే అమ్మకే ఒంట్లో బాగుండకపోతే ఇల్లంతా డిస్టర్బ్ అవుతుంది. మీ కిడ్నీ తల్లిని రక్షించుకోండి, ఇది నా ఉద్దేశం. బై కిడ్స్. థ్యాంక్ యూ డాక్టర్. సో చూసారుగా, ఇప్పుడు మనం మొత్తం కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కూడా, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కింద కమెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాండి హెల్త్ గురు.